బ్రేకింగ్ న్యూస్ టీటీడీ గోశాల చుట్టూ నెలకొన్న వివాదంపై సవాళ్ల పర్వం పీక్స్ కు చేరింది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వర్సెస్ టీడీపీ ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఇష్యూ టర్న్ తీసుకుంది. గోశాల వద్దకు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, గాలి భానుప్రకాష్ రేపు వెళ్లనున్నారు. నేను సైతం గోశాల వద్దకు వస్తానన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. రెండు వర్గాలు చేరుకుంటే ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, రేపు టీటీడీ గోశాలకు సంబంధించి పెద్ద వివాదమే జరగబోతోంది అన్న ఇండికేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో డీటెయిల్స్ అండి, పూర్తి డీటెయిల్స్. సౌమ్య, తిరుపతిలోనే టీటీడీ గోశాలలో 3 నెలల కాలంలో 100 ఆవులు మరణించాయన్న భూమన్ కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పిన తర్వాత దీనిపైన విమర్శలు, ప్రతి విమర్శలు, పెద్ద ఎత్తున ఛాలెంజ్లు జరుగుతున్నాయి. ముందుగా బీజేపీ భానుప్రకాష్ రెడ్డి వచ్చి చూపించు అంటూ ఛాలెంజ్ విసిరాడు. ఆ తర్వాత తాను వచ్చి ఏదైతే మృతదేహాలు కళేబరాలను ఎక్కడ బుడ్చారో అక్కడ చూపిస్తానంటూ ఏదైతే ఇతను భూమన్ కరుణాకర్ రెడ్డి అన్న నేపథ్యమో, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ రోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎక్స్ లో ఒక ప్రకటన విడుదల చేశారు. తిరుపతిలో ఉన్న గోశాలలో దగ్గరకు వచ్చి చూపించాలి, 40 ఆవులు చనిపోయాయంటూ అబద్ధం ప్రచారం చేయడం తగదంటూ ఒక ప్రకటన ఎక్స్ లో విడుదల చేయడంతో దానికి ప్రతిగా తాను రేపు 10 గంటలకు ఏదైతే గోశాల వద్దకు వస్తున్నానంటూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తాము రేపు 9 గంటలకు గోశాలకు ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాము గోశాల వద్దకు వచ్చి తాము నిరసన తెలుపుతామంటూ టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, అదేవిధంగా కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు మిగతా గాలి భానుప్రకాష్ తో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వస్తున్నట్లు సమాచారం తెలియడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అటు భూమన్ కరుణాకర్ రెడ్డిని రేపు ఏదైతే గోశాల వద్దకు రానివ్వాలా, లేకపోతే అతను ఒక్కడనే రానివ్వాలా, అతను అనుచరులతో వస్తానంటూ చెప్తున్న ప్రచారంలో ఎంత నిజమో అన్న విషయం మీద మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో పాటు అతన్ని హౌస్ అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే గోశాలలో ఆవులు చనిపోయాయన్న ఒక ఏదైతే విమర్శ వచ్చిన తర్వాత, ఆరోపణలు చేసిన తర్వాత అటు టీటీడీ చైర్మన్ తో పాటు బిఆర్ నాయుడుతో పాటు అటు టీటీడీ ఈఓ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి 43 ఆవులు మరణించాయి. అవి ఏదైతే ఇక్కడే కాదు, ఇటు టీటీడీ గోశాలలో మొత్తం ఇవి మరణించాయి. గత 3 నెలల కాలంలో గతంలో అత్యంత దారుణంగా గోశాల నిర్వహణ జరిగేది. ఇప్పుడు ఎంతో పరిశుభ్రంగా, అంతేకాకుండా గోవులను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నామంటూ తెలియజేశాడు. గతంలో అనేక అవకతవకలు జరిగాయి, కనీసం విజిలెన్స్ ను కూడా లోపలికి రానివ్వలేదంటూ గతంలో ఇచ్చిన విజిలెన్స్ నివేదికలను కూడా బయటపెట్టిన నేపథ్యం. మొత్తం మీద ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ఇటు గోశాల వివాదం మరింతగా ముదిరింది. రేపు ఉదయం నుంచి ఇది మరింత టెన్షన్ గా మారే అవకాశం ఉండడంతో పోలీసులు ముందు జాగ్రత్తగా రేపు ఎలాంటి హడావిడి గోశాల వద్ద లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. సౌమ్య. రైట్ దామోదర్.